హాయ్ గైస్, ఈ రోజు మనం ద ప్లేయర్ దట్ కెనాట్ లెవెల్ చాప్టర్ 18 మన హీరోకి నోటిఫికేషన్ వచ్చిందల్లే బర్న్ హార్ట్స్ పవర్ మొత్తం అయిపోయినాయి కాబట్టి బర్న్ హార్ట్ అంతా అయిపోయింది చెప్పేసి ఇలా అని చెప్పి మన హీరోకి నోటిఫికేషన్ వచ్చింది. మన హీరో అది విన్న తర్వాత తను ఉన్న ప్లేస్ నుంచి నడుచుకుంటూ రోజు దగ్గర వస్తాడనమాట. రోజు వచ్చేసి ఆలోచిస్తున్నాడు అనమాట, ఎందుకు వచ్చాడబ్బా మన హీరో అని చెప్పేసి. అప్పుడు మన హీరో ఉండి ఇల్లు ఉంటలే ఆ కత్తి తీసుకొని రోజు దిక్కు చూసి పొడుస్తాడనమాట. అతన్ని అలా పొడిచినప్పుడు రోజు గట్టిగా అడుస్తాడనమాట. అలా రోజెస్ ని పొడిచిన తర్వాత మన హీరో వచ్చేసి పక్కన పడిపోతాడనమాట. అప్పుడు మన హీరో వచ్చేసి తన మనసులో అనుకుంటాడనమాట, లూక్ కత్తిని నా కడుపులోకి పొడిచారు. అప్పుడు నా దగ్గర షీల్డ్ ఉన్నాయి కానీ ఆ షీల్డ్ వచ్చేసి డ్యామేజ్ ని మాత్రం రిఫెక్ట్ చేస్తుంది, బ్లడ్ ని మాత్రం అది ఆపలేకపోయింది. ఇలా నాలో నుంచి బ్లడ్ అవుతుంది కాబట్టి నేను ఖచ్చితంగా చచ్చిపోతానని మన హీరో అనుకున్నప్పుడు అప్పుడు ఒకరు మన హీరో దగ్గరికి వచ్చి, ఒప్పా నువ్వు బాగానే ఉన్నావా అని అంటారు. అప్పుడు మన హీరో వచ్చేసి ఎవరు బాగా చూసాడు అన్నమాట పక్కన. అప్పుడు మన హీరోకి సరిగ్గా ఫేస్ కనపడదు అనమాట. వాళ్ళ చెల్లెలు అనుకొని వాళ్ళ చెల్లెలు పేరుపుతాడు. అప్పుడు అమ్మాయి వచ్చేసి నువ్వేం మాడుతున్నావు, ఒప్పా నేను సూని. అప్పుడు మన హీరో బాగా చూస్తాడు అనమాట. ఓ సూనా, చెప్పు సూ అంటాడనమాట. అప్పుడు సూ వచ్చేసి కొంచెం నవ్వుతూ, ఒప్పా నేను సేవ్ చేస్తాను, అలాగే నీకు ఎక్సెలరా కూడా ఇస్తాను, కానీ నా కోసం నువ్వు ఏం చేయగలవు? నీ ప్రాణాన్ని నాకు ఇస్తావా, లేదా నీ జీవితం కాలం మొత్తం నా దగ్గర స్లేవ్ గా ఉంటావా, అంటే బానిసగా ఉంటావా అని చెప్పేసి మన హీరోని సూ అడుతుంది అనమాట. ఈ రెండు దారులలో నువ్వేం చేయగలవు అని మన హీరోని అడుతుంది అనమాట సూ వచ్చేసి. మన హీరో ఉండి ఇంకో విషయం ఉంది. అప్పుడు సూ ఉండి ఏంటి అనుకుంటుంది అనమాట తన మనసులో. మన హీరో ఇంకో విషయం ఏంటంటే, నేను ఐరన్ షీల్డ్ ని చంపచ్చా, అలాగే నేను ఐరన్ షీల్డ్ గిల్లు మొత్తాన్ని అంతం చేస్తాను అని మన సూ చెప్తాడనమాట మన హీరో. అప్పుడు సూ వచ్చేసి ఒకటని చెప్పి రెండు చెప్పావు నువ్వు, ఇదేనా మన మధ్య ఒప్పందం అంటదన్నమాట సూ వచ్చేసి మన హీరోతో. అప్పుడు మన హీరో వచ్చేసి ఇంకొకటి ఉంది, ఐరన్ షీల్డ్ గిల్లు ముసలాన్ లెక్కుంటలే, అతని దగ్గర నా కత్తి ఉంది, ఆ కత్తి చున్నీకి వైట్ కలర్ లెక్క ఉంటది అనమాట, అది తీసుకురండి అలా మన హీరో వచ్చేసి సూ చెప్తాడనమాట. అది విన్న సూ వచ్చేసి నువ్వు చాలా కండిషన్ చెప్పుకుంటూ వచ్చావు అలా సూ అంటున్నప్పుడు పక్కన అతను వస్తాడనమాట. అతని పేరు బెల్ అనమాట. అతను వచ్చేసి మన హీరో చూసి అతను ఖచ్చితంగా ఒక ఆసక్తికరమైన అని సూ చెప్తాడనమాట బెల్ వచ్చేసి. అప్పుడు సూ ఉండి నువ్వు చెప్పింది నిజమే, ఇతని దగ్గర ఉన్న ఇప్పుడు నేను చాలా బాగా గమనించాను అనమాట. ఇతను బయట నుంచి చూడడానికి మంచి వ్యక్తిలాగా అనిపించచ్చు, కానీ ఇతను చాలా లోపల చాలా చెడ్డ వ్యక్తి. ఇతను తన లోపల ఉన్న చెడ్డ స్వభావాన్ని తెలియకుండా బయటికి ఏదో ఆపుతుంది అంటదన్నమాట సూ వచ్చేసి మన బెల్ తో. తర్వాత సూ వచ్చేసి నువ్వు చూసావా, వాడు ఎప్పుడు ఆ రోయర్స్ పొడిచాడు, వాడు చూస్తుంటే మొదటిసారి మనిషిని చంపేట్టుంది, వాడు చంపేటప్పుడు ఏం భయపడలేదు, వాడు ఆనందంగా పొడిచాడు అది అని చెప్పేసి మన సూ వచ్చేసి బెల్ చెప్తాడు అనమాట. అప్పుడు బెల్ వచ్చేసి రోజు దిక్కొస్తాడనమాట. అప్పుడు చూసి వాడు ఇంకా చాడదంటాడనమాట. అతనికి పొడిచిల్లే కత్తి అతనికి చాలా గాయమైనట్టుంది, కానీ అతను ఇప్పుడు మనం ఇలాగే వదిలేస్తే అతను కోలుకునే అవకాశం ఉంది అన్నమాట సూతో వచ్చేసి బెల్ ఉండి. అప్పుడు సూ వచ్చేసి మనం అతన్ని ఏమి చేయం, కేవలం అతన్ని వదిలేస్తాం. మనం అతను కోలుకుంటే కోలుకొని మనం అతను ఏం చేయకుండా ఇలా వదిలేస్తే అతను బతుకుతాడు, అతను బ్రతకడం ఎందుకో నాకు చాలా మంచి అనిపిస్తుంది అన్నమాట సూ వచ్చేసి. ఎందుకంటే ప్రతీకారం ఎక్కువ కాలం ఉండే కొద్దీ అది చాలా బాగుంటుంది అని చెప్పేసి సూ చెప్తాది అన్నమాట బెల్లికి. అప్పుడు సూ వచ్చేసి తన అసలు రూపం ఆడుతుంది అన్నమాట. బెల్ వచ్చేసి ఓ అంతేనా డీమన్ కింగ్ అంటాడన్నమాట. అప్పుడు సూ ఉండి గమ్మనుండు నువ్వు, అలాంటి పేరు కొందరు ప్రజలు వాళ్ళు ఏం ఆడుతున్నారు వాళ్ళకే తెలియకుండా పెట్టిన పేరు అది. ఆ ప్రజలు ఎందుకు అలాంటి పేరు పెట్టారంటే, ఎందుకంటే నేనే కాబట్టి డీమన్ కింగ్ చంపింది. అలా మన సూ ఉండి బెల్ తో మాడుతూ తను వచ్చేసి ముందరకు పోతూ ఉంటది అన్నమాట. తర్వాత అక్కడి నుంచి సీన్ కట్ చేసి మనకు ప్లేస్ లో బాక్స్ చూపిస్తారన్నమాట. మన హీరో ఉండి ఆ బాక్స్ లోపల ఉంటాడు అన్నమాట. మన హీరో ఉండి ఇలా అనుకుంటాడు అన్నమాట, ఈ ప్లేస్ నాకు గుర్తుంది, ఇది వచ్చేసి నా కల్లో వచ్చేది అనుకుంటాడు అన్నమాట మన హీరో వచ్చేసి. ఇది నాకు 5 ఏళ్ల నుంచి నా కల్లో వస్తూ ఉండేది, ఇది నేను లూక్ కలిసిన తర్వాత ఇది నా కళ్ళకు రాలేదు, మళ్ళీ ఎందుకు వచ్చింది బాగా మన హీరో ఇస్తా ఉంటాడు అన్నమాట. తర్వాత మన హీరో వచ్చేసి మన హీరోగా తాడు కనపడంటే మన హీరో వచ్చేసి ఆ తాడు పట్టుకుంటాడు అన్నమాట. పట్టుకొని కొంచెం చూస్తే ఆ తాడు కింద ఆ తాడుకు ఒక బకెట్ ఉంటది అన్నమాట. అది చూసి మన హీరో నాకు తెలిసి ఇది ఏమిటో, ఇది ఏంటంటే నేను గోడకి వెళ్ళినా కూడా అప్పుడు అక్కడ నుంచి చూస్తే నేను ఇంకా కిందే ఉన్నాను, నేను వెళ్లాల్సిన దూరం చాలా ఉంది. ఆ బావిని చూస్తూ మన హీరో అనుకుంటాడు అన్నమాట. ఆఖరికి నన్ను చూసి నా కళలు కూడా నన్ను ఎక్కిరిస్తున్నాయి, కానీ నా దగ్గర అదృష్టం కొద్ది తాడున్నా కూడా దాన్ని ఎక్కడానికి నా దగ్గర బలం లేదు, అది అంతేనా అనుకుని మన హీరో అనుకున్నప్పుడు అప్పుడు చూస్తాను అనమాట లూక్ వస్తాడనమాట. నువ్వు ఎంత ఓడిపోయావో, మీకు ఈ ఒక్కసారి లింక్ బ్రేక్ అని చెప్పేసి నువ్వు ఎంతసేపు ఆలోచిస్తా ఉంటావు, నీ పవర్ కాదు కానీ నువ్వు తెచ్చుకున్న పవర్ ఇది, నీకు మిగతా వాళ్ళకి తేడా ఏముంది అంటే ఇప్పుడు మన హీరోకి పవర్స్ ఉన్నాయి వాళ్ళకి పవర్స్ ఉన్నాయి కదా, అందుకని తేడా ఏముందని చెప్పేసి మన లూ ఉంటాడు అనమాట మన హీరోతో. పవర్స్ ని అదృష్టం ద్వారా సంపాదించారా లేదా కష్టపడి సంపాదించారా అనేది కాదు, అది ఎలా సంపాదించినా కూడా అది పవరే కదా అంటాడన్నమాట. అలా మన హీరో చెప్తాడన్నమాట. అప్పుడు మన హీరో అతను చూసి నువ్వు అలా మన హీరో అంటున్నప్పుడు పక్కన అతను చెప్పింది నిజమే కదా మాస్టర్ అని చెప్పి వాయిస్ అనిపిస్తుంది అనమాట మన హీరోకి. మన హీరో ఉండి ఆ అమ్మాయి తిక్కుసాడు అనమాట. అప్పుడు అమ్మాయి వచ్చేసి ఎవరో కదనమాట ఎల్లనమాట. అప్పుడు వచ్చేసి నా పవర్ మొత్తం నా మాస్టర్ కే సొంతం, మీరు ఎక్కువ బాధపడద్దని మాస్టర్ అంటది అనమాట మన హీరోతో. అప్పుడు మన హీరో ఉండి ఎల్లు చెప్పిందంతా చూస్తాను. ఇప్పుడు సడన్ గా మన హీరో నిద్ర నుంచి లేస్తాడన్నమాట. అప్పుడు బెల్ ఉండి హో నువ్వు లేచావైతే అని బెల్ మన హీరో అంటే అప్పుడు మన హీరో అండి ఎవరు నువ్వు, సూనా కాదనుకుంటా, ఇతను డీమన్ కింగ్ కి ఏమైనా తెలిసిన
వచ్చిన వాడా అని బెల్ చూసి మన హీరో అనుకున్నాడనమాట. అని మన హీరో వచ్చేసి తన మనసులో అనుకున్నాడనమాట. తర్వాత బెల్ వచ్చేసి మన హీరోకి చూసి నీ గాయాలు మానిపోయాయి, ఇప్పుడు నువ్వు రికవరీ అయ్యావు, అలాగే నీ కత్తిని పక్కనే ఉండి అయ్యాడు అంటాడనమాట బెల్ వచ్చేసి మన హీరోతో. అప్పుడు మన హీరో వచ్చేసి లూ ఎల్ అంటాడనమాట. అప్పుడు ఎల్ వచ్చేసి మాస్టర్ అంటదన్నమాట మన హీరోని. లూ వచ్చేసి హో ఇప్పుడు లేచావు మొత్తాన్ని నువ్వు అని లూ వచ్చేసి మన హీరోతో అంటదన్నమాట. అప్పుడు బెల్ వచ్చేసి నాకు తెలిసి నువ్వు కొంచెం విశ్రాంతి తీసుకుంటే మంచిది అనుకుంటాడన్నమాట బెల్ వచ్చేసి. మేము నీ గాయాన్ని కొన్ని పోషన్స్ తో రికవరీ చేశాం, కానీ అది పూర్తిగా వర్కౌట్ కానీ కొంచెం టైం పడుతుంది, నువ్వు ఇప్పుడు పెద్దగా కదలలేవు, మొత్తానికి ఒక మాట చెప్పాలంటే మీకు చాలా విధంగా ఇబ్బందిగా ఉంటుంది మీకు ఇప్పుడు అని బెల్ వచ్చేసి మన హీరో చెప్తాడనమాట. మన హీరో ఉండి నేను కదలలేకుండా అనుకున్నాడు మా హీరో వచ్చేసి. తర్వాత మన హీరో వచ్చేసి ఏదో సిద్ధం వచ్చి ఆకాశం చూపిస్తాడనమాట. అక్కడ మన హీరో చూస్తే సూ వచ్చేసి గాల్లో తేలుతా ఉంటది అన్నమాట. సూ ముందర రాళ్ళని లాక్కుంటది అన్నమాట ఒక శక్తి వచ్చేసి. అలా ఎనర్జీ వచ్చేసి రాళ్ళని లాక్కుంటా ఉన్నప్పుడు మన హీరో ఉండి అదంతా చూసి అసలు ఏంటదని చెప్పేసి మన హీరో ఆడతాడన్నమాట బెల్ ని. బెల్ ఉండి అదొక డీమన్ కమాండర్, నాకు తెలిసి నేను ఎన్నో నమ్ముతున్నానంటే నువ్వు ఇదే మొదటిసారి చూస్తాను అనుకుంటా ఇదంతా అంటాడన్నమాట బెల్ వచ్చేసి మన హీరోతో. మన హీరో ఉండి ఏంటి డీమన్ కమాండరా అంటే బెల్ వచ్చేసి అవును అంటాడన్నమాట. అదే అనమాట ఈ మేజ్ గేట్ ఒక ఓనర్, అదే యజమాని అంటాడన్నమాట బెల్ వచ్చేసి మన హీరోతో. మనం చూపిస్తారన్నమాట చాలా పెద్దగా ఉంటదన్నమాట. దాని పేరు వచ్చేసి డీమన్ కమాండర్ హెరియాన్. ఇక్కడతో 18th చాప్టర్ అయిపోయింది.